పోలింగ్ కేంద్రాన్ని మార్చినందుకు పోలింగ్ బహిష్కరిస్తామని కృత్తివెన్ను మండలం నిడమారు పంచాయతీ హరిజనవాడ గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు పంచాయతీ హరిజనవాడ గ్రామస్తులు తమ గ్రామం నుండి 208 పోలింగ్ కేంద్రాన్ని నిడమర్రు గౌడపాలెనికి తరలించినందుకు గాను నిరసనగా 2024 సార్వత్రిక ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరిస్తామంటున్నారు. సుమారు 50 ఏళ్ల పాటుగా తమ గ్రామంలో తుఫాన్ బిల్డింగ్ లో 208 పోలింగ్ కేంద్రం నిర్వహిస్తుండగా సదరు తుఫాన్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో 2019 ఎన్నికల్లో నిడమర్రు గౌడపాలెనికి తరలించగా దళితులు తమ గ్రామంలోని కమ్యూనిటీ హాల్ నిర్మించి అందులో నిర్వహించమని కోరడంతో స్థానిక సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికల నిడమర్రు దళితవాడలోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు అని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా తమకు ఇదే పోలింగ్ బూత్ ఉంటుందని అనుకున్న గ్రామస్తులకు ఈ పోలింగ్ బూత్ తమ గ్రామం నుండి గౌడపాలెనికి తరలి వెళ్లిందని తెలుసుకుని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన స్థానిక ఎంఆర్ఓ వీఆర్ఓ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ కేంద్రం అక్కడికి తరలిపోయిందంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలో సుమారు 430 ఓట్లు ఉన్నాయని అటువంటివి అప్పుడు తమ గ్రామంలో పోలింగ్ కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయాలంటూ అధికారులు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక వీఆర్ఓ రాత్రి వేళలో వచ్చి పోలింగ్ కేంద్రం ఫోటో తీసుకుని వెళ్లవలసిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వీఆర్ఓ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వల్లే కనుక తమ గ్రామం నుండి ఈ పోలింగ్ కేంద్రాన్ని గౌడపాలెం పోలింగ్ కేంద్రంకి తరలించారని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తమ గ్రామంలో పోలింగ్ కేంద్రం లేనప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ కు పోలింగ్ బూత్ నెంబర్ ఎందుకు వేశారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మండల అధికారులు తమ వద్దకు వచ్చి తమకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారని అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటూ గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. తమ గ్రామానికి పోలింగ్ కేంద్రం ఇచ్చేంత వరకు ఏ పార్టీ నాయకులు గాని అధికారులు గాని మా గ్రామానికి రావద్దంటూ వారు గ్రామం తరపున ప్రకటించారు. గత 50 సంవత్సరాలుగా రిజర్వేషన్లు ఇస్తున్నామంటున్న ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్లు సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని పోటీ చేసేందుకు రిజర్వేషన్ ఎందుకు కల్పించలేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కొల్లాటి నాగేశ్వరం అండి, గట్టికాడ అర్జునవాడలోని మాది. మాకు ఓటు ఎప్పుడు ఇక్కడే వేస్తున్నామండి, పోలింగ్ ఇక్కడే ఉంటుంది, మరి ఇక్కడే వేస్తున్నాం. మా ఓటు ఇక్కడ పోలింగ్ వస్తేనే ఓటు వేస్తాం, లేకపోతే బియ్యం. మేము నడవలేము, వెళ్ళలేము. మాకు ఎప్పటి నుంచో ఉండేది, ఎందుకు వెళ్ళిపోతుంది అక్కడికి? అక్కడ అడుగుతలేదు కానీ ఇక్కడ అడుగుతున్నారు ఏంటి? ఓటు వేయరా అని ఎందుకు అడుగుతున్నారు? ఓటు ఎట్ట వేయాలి? మేము ఎక్కడ వేయాలి? మాది ఎత్తుకెళ్ళి దొంగలను అడుగుతా, మమ్మల్ని అడుగుతున్నారు. మేము దొంగలమా? మంచోళ్ళమే? మా పోలింగ్ మాకు కావాలి, మా ఓటు మాకు కావాలి. రాలేదు ఇంకాను, వస్తే మరి ఏం చేయాలి మాకు తెలుసులా. మా బూత్ మాకు వస్తేనే వేస్తాం. ఏ అధికారి వచ్చినా మా బూత్ మాకు తెచ్చిన అధికారికే వేస్తాం. నేను బూతు 208 నెంబర్ బూతు మా నిడమర్రు దళితవాడకి ఇచ్చారండి. అప్పటి నుంచి మేము కాలం గడుపుకుంటూ ఓటు ఇక్కడ అసెంబ్లీ రాని పంచాయతీ రాని ఇక్కడే మేము ఓట్లు వేసుకుంటూ మేము కాలం గడుపుకుంటూ ఏ గొడవలు ఏమీ లేకుండా మేము నడుపుకుంటున్నామండి. ఇప్పుడు ఏమండి బూతు ఆఫీసర్ల వల్ల కానీ పైన నాయకుల వల్ల కానీ మా బూతు తీసుకుని అదాధీటిగా అర్జీలు ఎట్టినా ఆ అర్జీలు అట్టుకెళ్ళి బలాల కింద పెట్టుకుని ఆఫీసర్లు మా నిడమర్రుకి బూత్ అదాధీటిగా మన ఒక వారం రోజుల క్రితం మీ బూత్ అటు మారిపోయిందని చెప్పారండి. మా ఊళ్ళో మా పెద్దలు 6 నెలల మట్టి తిరుగుతున్నారు. 6 నెలల మట్టి తిరిగినా ఆ కాగితాలు ఎక్కడ బాలబందులో తొక్కేసినట్టు తొక్కేసి మమ్మల్ని గచ్చింతరం పాలు లేకుండా ఇప్పుడు వచ్చి ఎక్కడికో నాయకులు వచ్చి పెద్దవాళ్ళు సీఎం గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఈఆర్ఓ గారు కానీ మళ్ళీ అందరూ వచ్చి మమ్మల్ని ఓటు ఈసారికే వేయండి అని వేడుకోవడం జరుగుతుందండి. మేము మట్టికి ఎటువంటి ఓటు మేము వేయము, ఎటువంటి నాయకులు మా గ్రామానికి రావద్దు, వచ్చినా కానీ మేము వేయము. నేనున్నాను, నడవలేని పత్రిక నా అంటోళ్ళు ఇంకా 50 మంది ఉన్నారు. ఎలా వెళ్తారు? 3 కిలోమీటర్ల దూరంలో మేము నడిచెళ్ళాలంటే వేయలేము. దళితులకి అంత దూరం ఎలక్షన్ బూత్ కాడ ఉండకూడదని ప్రభుత్వం వారికి చట్టాల్లో రాసి ఉంది. ఇప్పుడు కిలోమీటర్ కంటే ఎక్కువగా వెళ్ళకూడదని 3 కిలోమీటర్లో పెట్టి మమ్మల్ని నడపమంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మేము వెళ్ళామండి, మేము వేయలేము. కాబట్టి మా బూత్ మాకు కావాలి. దయచేసి మా బూత్ మాకు పంపాలండి. మేము ఓటేటాకి వెళ్ళలేమండి. బూజు మాకు ఎప్పటి నుంచి ఉన్నది. గవర్నర్ ఒకసారి ఎత్తుకుపోయి ఇచ్చారు, మళ్ళీ పట్టుకుపోయారు. కథానాయకులు అందరూ కలిసి మాకు మాదిపెలికి లేకుండా చేశారు బూజు. మాకు ఓటు ఎక్కడ నడిచేయాలము, మేము ఎక్కడ వేయలేము. ఓటేస్తామని మానేస్తాం. మా బూజు మాకు ఇవ్వండి అని అడుగుతామండి. మేము ఇక్కడ వేసుకుంటాం ఓటు. మండలం నిడమర్రు దళితవాడ అండి. అన్యాయం
వెంటనే దీన్ని మాకు న్యాయం చేయకపోతే ఓటు వేయటానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓటు వేయము. అయ్యా ఈ ముసలోళ్ళు కానీ వృద్ధులు కానీ ఇంకా మహిళలు కానీ మేము అందరం కూడా మేము ఒక మాట మీద నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఓటు వేయటానికి ఎట్టి పరిస్థితులు కూడా మేము దీన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. వెళ్ళిపోయిన ఎంఆర్ఓ గారు రామకోటేశ్వరరావు గారు ఆయన 3 నెలలు ఇచ్చిన అప్లికేషన్ కాలు కింద పెట్టుకుని తొక్కేయడే తప్ప మాకు ఎటువంటి దళితవాడికి న్యాయం చేయలేదు. అట్లాగే విఆర్ఓ మేడం కూడా ఈ నిడమర్రు దళితవాడికి చేసిన అన్యాయాన్ని మాకు వెంటనే సమాధానం కావాలి. కలెక్టర్ గారికి కూడా ఇచ్చున్నాము. అటు నుంచి కూడా మాకు సమాధానం ఎటువంటి రాలేదు. ఈ పోలింగ్ బూతు ఇన్నాళ్ళు బట్టి ఉన్న 50 సంవత్సరాలు పైన పడి ఉన్న ఈ పోలింగ్ బూత్ని మాకు ఈ రోజున ఎందుకు మారిందా అని చెప్పేసి సమాధానం కూడా ఇప్పటికీ ఎటువంటి న్యాయం లేదు. రాజకీయ నాయకులే కానీ అధికారులే కానీ ఈ గ్రామం వస్తే ఊరికనే ప్రసక్తే లేదు. ఊరికం కూడాను మంచినీళ్ళు కూడా ఇమ్మ వాళ్ళకి. తదుపరి ఈ 50 సంవత్సరాల్లో కొనసాగుతున్నటువంటి ఈ గ్రామంలో మాకు రిజర్వేషన్ కింద ఎటువంటి పదవి అనేది కూడా ఒక సర్పంచ్ పదవి కానీ లేకపోతే ఎంపీటీసీ పదవి కానీ లేదా జడ్పీటీసీ పదవి కానీ ఈ ఎస్సీలకి ఉన్నారని గుర్తింపు లేకోకుండా వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ కింద తొక్క పెట్టుకుని మమ్మల్ని అడ్డం పెట్టుకుని మాకు ఎటువంటి కూడా మాకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. ఇది కూడా మేము పైకి తీసుకెళ్తాము. మాకున్న రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి రాజకీయ చట్టంలోనూ ఇవి ఉన్నాయా లేవా అనేది కూడా మేము చట్టపరంగా వెళ్తాము, తెలుసుకుంటాము కూడాను. ఇటువంటి ఇప్పటికి మేము బయటకు పడలేదు. ఇప్పటికీ దీని నిమిత్తం పోలింగ్ నిమిత్తం మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా కటిబంధంగా ఉన్నాయి. గ్రామానికి అన్యాయం చేశారు. మాకు దళిత వాడికి మాకు బూత్ కంపల్సరీగా రావాల్సిందే. మేము ఎక్కడికి వెళ్ళి వేయమండి అని అంటే లేదమ్మా మీరు వెళ్ళవలసిన పని లేదు, ఇది మీకే స్టాండర్డ్ అవుతుంది, మీరు దీని గురించి ఇబ్బంది పడక్కర్లేదు అనేసి చెప్పి మాకు అభయం ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ ఎలక్షన్ ఈ బూత్లోనే నడిచింది. తర్వాత పంచాయతీ ఎలక్షన్ కానీ జడ్పీసీ ఎలక్షన్ కానీ ఆ 2 కూడా ఈ కమిటీ హాల్లోనే జరిగినాయి. అప్పుడు కూడా ఎటువంటి అప్లికేషన్ పెట్టలేదు. ఈరోజు మళ్ళీ అప్లికేషన్ పెట్టి మీకు బూత్ వెళ్ళిపోయింది, గౌండ్లపాలెం వెళ్ళిపోయింది, మీకు ఇక్కడ జరగట్లేదు అని అనేసరికి హఠాత్తుగా కబురు తెలిసేసరికి మాకు అందరికీ అసలు ఏం చేయాలనేది అర్థం కాల. అయితే టైం చూస్తే టైం లేదు ఏంటనేసరికి ఇంకా గ్రామస్తులందరూ కలిసి ఇదిగో ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ వీళ్ళంతా అప్లికేషన్లు ఇచ్చి చాలా బాధపడి ప్రయత్నం చేస్తున్నారు. మా దురదృష్టం ఏంటో కానీ మరి క్యాస్ట్ ఫీలింగ్ అని మాకు పూర్తిగా కనిపిస్తుంది. ఈ విషయంలో క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు. అయితే ఇక్కడ సచివాలయంలో ఉన్న ఈఆర్ఓ కూడా ఆమె గౌళ్ళు ఆవిడని తెలిసింది మాకు. అయితే ఆమె అర్ధరాత్రి వచ్చి టైంలో ఆమె ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదుగా. ఒక సమస్య ఉంది. సమస్య అంటే ఇది పెద్ద సమస్య, అలాటప్ప సమస్య కాదు, ఇది గ్రామానికి సంబంధించిన విషయం. ఇది విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ బడులకు కార్పొరేట్ స్కూళ్లకి మిన్నగా తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం సుల్తాన్ నగరంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్ల పాలనలో జగనన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించి మళ్లీ వైసీపీని గెలిపించాలని వారు కోరారు. ఆయన సుల్తాన్ నగర్ ప్రాంతాల్లో 2వ రోజు విస్తృతంగా పర్యటించారు. 5 ఏళ్ల పాలనలో జగనన్న ప్రభుత్వం అందించిన అభివృద్ధి ఫలాలు గురించి అందరికీ తెలియజేస్తూ గడప గడపకు మన సంక్షేమం గురించి స్థానిక ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ విద్య విలువ తెలిసిన నాయకుడు కాబట్టే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించి ఏ ఒక్క ముఖ్యమంత్రి సాహసించని విధంగా వైఎస్ జగన్ ప్రాథమిక విద్యను సంస్కరించడానికి పట్టుదలతో పూనుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొర్రా ఫణి, చీలి చక్రపాణి, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు మరియు పలు గ్రామాల సర్పంచులు, కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా సుల్తానగరం పంచాయతీ 2వ రోజు తిరగడం జరుగుతుంది. ఎక్కడ చూసినా జనాలు ఈ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా అయితే జగన్ గారు ఎలక్షన్ ముందు మాకు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అన్నారు, అదేవిధంగా పరిపాలన చేసుకుంటూ వస్తున్నారండి. కాబట్టి మీరు రావక్కర్లేదు, జగన్ గారి వెంట మేము ఉన్నాం, ఆయనకి మద్దతుగా నేను నిలుస్తామని చెప్తా వస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆనందంతో మమ్మల్ని ఇంటికి పిలవడం, వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే బాబు ఈసారి మళ్ళీ జగన్ గారే వస్తారు, ఖచ్చితంగా ఈ సమస్యలు కూడా తీర్చండి ఆనందంగా చెప్తున్నారు, నమ్మకం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు మించిన ఆనందం జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టిన ఏ కార్యకర్తకు ఉంటుంది, లేదా ఏ పార్టీ కార్యకర్తకైనా ఇంతవరకు ఇంత ఆనందం ఉందా? ప్రతి ఇంటికి వెళ్ళి
మనకు ఓటైన వాడి ఇంటికి కూడా వెళ్ళి నీ ఇంటికి ఇది చేసామని చెప్పే అంత ధైర్యం కానీ అంత గర్వం కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది. అలాగే మన ఊర్లో అభివృద్ధి పరంగా పోర్టు, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాం. ఇంతకు మించి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా పెట్టుకుని చేసే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది అని ప్రజలే చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూసే యావత్ ప్రజానికానికి ఒకటే చెప్తున్నా, ఎక్కడ చూసినా ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ చూసినా పూర్వవైభవం తెస్తాం, పూర్వవైభవం 2014 నుంచి 19 మేమైతే పోర్టు, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బరు అని చెప్తున్నాం. కానీ వాళ్ళు 2014 నుంచి 19 దాకా ఏం చేసావయ్యా అంటే ఉన్న బెల్ కంపెనీని కూడా నెమ్మకూరు పంపించిన పరిస్థితి. ఊరికి ఏం తేకపోగా ఊరికి ఎప్పటి నుంచో వస్తున్న బెల్ కంపెనీని కూడా నెమ్మకూరు పంపించిన పరిస్థితి. ఇంకా పూర్వవైభవం అంటే ఉన్నాటిని ఎత్తుకుపోతా అన్న ఏం చెప్పదలుచుకున్నారో తెలుగుదేశం వాళ్ళు నాకు అర్థం కావట్లా. కాబట్టి ఒకటే అడుగుతున్నా ప్రజల్ని, నిజంగా మీ కళ్ళతో మీరు చూశారు, మీ కళ్ళ ముందు గవర్నమెంట్ స్కూళ్ళు మారటం చూశారు, మీ కళ్ళ ముందు ప్రభుత్వ ఆసుపత్రి మారటం చూశారు, మీ కళ్ళ ముందు పోర్టు పనులు చూశారు, మీ కళ్ళ ముందు మెడికల్ కాలేజ్ చూశారు, మీ కళ్ళతో ఫిషింగ్ హార్బర్ చూశారు. అలాగే మీ కళ్ళ ముందు ఎన్నో రోడ్లు కూడా బాగోవడం చూశారు, మీ కళ్ళ ముందు ఎంతమంది కుటుంబానికి సంక్షేమం అవడం చూశారు, మీ కళ్ళ ముందు ఇంటింటికి డాక్టర్ అనే వ్యవస్థని జెండాలు పట్టుకొని, జనసేన జెండాలు పట్టుకొని, బీజేపీ జెండాలు పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఈ పథకాలు ఇస్తామని చెప్తున్న ప్రతి తెలుగుదేశం ఈ 3 జెండాలు తలకు చుట్టుకొని తల కిందకు ఉంచుకొని నడుస్తున్న ఆ తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటే మాట చెప్తున్నాం. ఈ జెండా పట్టుకొని 50 మంది తిరుగుతున్నారో 30 మంది తిరుగుతున్నారో, తిరిగే 30 మందిలో ప్రతి 8 మందికి జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి కుటుంబంలో కూడా అమ్మఒడే కానీ, లేకపోతే 18,750 కానీ, లేకపోతే ఆటో డబ్బులే కానీ, ఏవైనా సరే తిరుగుతున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ తిరుగుతున్న మేము ఈ గ్యారంటీలు ఇస్తాము, ఈ భవిష్యత్తుకి మేము గ్యారంటీలు అంటున్న ప్రతి కుటుంబానికి ఒక 10 మందిలో 8 మందికి 10 అందరికీ కూడా సంక్షేమ క్రమాలు అందుతున్నాయి. అలాంటి వాళ్ళు మళ్ళీ మోసం చేయడానికి, దగా చేయడానికి వీళ్ళందరూ 3 జెండాలు జతకట్టి మళ్ళీ ప్రజల మధ్యకి వస్తున్నారు. 2014లో ఇదే 3 జతకట్టి ఏ విధంగా పరిపాలన చేశారో ప్రజలందరికీ ఇంకా గుర్తుండే ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే ప్రోగ్రాం పెట్టి ఎన్ని పథకాలు ఇచ్చాడనేది ప్రజలకి చేరువుగా ఉంది, ప్రజల గుండెల్లో ఉంది, ప్రజల హృదయాల్లో ఉంది. ఒకసారి మీరందరూ కూడా మీకు అందరికీ కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు అందించారనేది మీకు అందరికీ తెలుసు. మనకి ముఖ్యమంత్రిలో గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు గుర్తొస్తే ₹2 కిలో బియ్యం, రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తే ఆరోగ్యశ్రీ, జగనన్న గుర్తొస్తే అమ్మఒడి, చంద్రబాబు నాయుడు గుర్తొస్తే ఎన్నుపోటు తప్ప ఇంకేది గుర్తురాదు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి మరోసారి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ల పరిశీలన అనంతరం కృష్ణా జిల్లాలో 38 నామినేషన్ల తిరస్కరణకు గురవగా 113 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనంతరం జిల్లాలో 113 నామినేషన్లను సక్రమంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి వారి సమక్షంలో నామినేషన్ల పరిశీలన చేశారు. జిల్లాలోని ఒక పార్లమెంట్ 7 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 151 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నిబంధనకు విరుద్ధంగా ఉన్న 38 మంది నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈ నెల 29వ తేదీ సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. మచిలీపట్నం పార్లమెంటుకు 28 మంది నామినేషన్లు దాఖలు చేయగా 3 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 25 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి సంబంధించి 3 నామినేషన్లు తిరస్కరణకు గురవగా 14 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. పెడన అసెంబ్లీ స్థానానికి సంబంధించి 2 నామినేషన్లు తిరస్కరణకు గురవగా 10 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి సంబంధించి 3 నామినేషన్లు తిరస్కరణకు గురవగా 13 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. పామరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి 3 నామినేషన్లు తిరస్కరణకు గురవగా 8 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు.
మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, బీజేపీ ఇన్ఛార్జ్ సోడిశెట్టి బాలాజీలు మచిలీపట్నం మండలం కేపీటీ పాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాబోయే కాలంలో మచిలీపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. జగన్ మాయమటలకు ఒకసారి అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రం సర్వనాశనమైందని, మచిలీపట్నం పూర్తిగా అభివృద్ధి నిరోధకంగా తయారైందని, కాబట్టి మరోసారి తప్పులు చేస్తే భవిష్యత్తు నాశనం అవుతుందని స్పష్టం చేశారు. టీడీపీ సూపర్ 6 వల్ల చేకూరే ప్రయోజనాలు ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. మోపిదేవి మండలం పెదపోలు పంచాయతీ కప్తానుపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మండవ పవన్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలో చేరారు. అవనిగడ్డలోని నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు సమక్షంలో కప్తానుపాలెం టీడీపీ నాయకుడు మండవ పవన్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మండవ పవన్ కుమార్ తల్లి మండవ నాగమల్లేశ్వరి పెదప్రోలు పంచాయతీ ఉప సర్పంచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెదప్రోలు పీఏసీఎఫ్ చైర్మన్ ఆది రాంబాబు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కడవకొల్లు నరసింహారావు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, పార్టీ కన్వీనర్ జన్యావుల రామ్మోహన్ రావు, మట్ట కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మారితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచార నిమిత్తం జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వచ్చారు. మోపిదేవిలోని ఒక ప్రైవేట్ హోటల్లో జానీ మాస్టర్ మాట్లాడారు. రాష్ట్రానికి మంచి జరగాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారానికి వచ్చినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే రాష్ట్ర ప్రజలే బాగుంటారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారన్నారు. అవనిగడ్డ అసెంబ్లీ ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలకు ప్రతి ఒక్కరూ గెలిపించవలసిందిగా ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, పలువురు యువకులు పాల్గొన్నారు. మంచి జరగాలి, సో అదే ప్రధాన మంత్రంగా మేమంతా అందరూ, నాట్ ఓన్లీ నేనే, మా సైడ్ నుంచి ప్రతి ఒక్కరు జన సైనికులు అండ్ ప్రజల గురించి బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. సో ప్రభుత్వం మారితే ఖచ్చితంగా ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, మన వాళ్ళు ఎక్కడెక్కడ దేశాల్లో ఇక్కడి నుంచి వెళ్ళి చాలా ప్లేసెస్లో వెళ్ళినారు. సో వాళ్ళందరూ కూడా అక్కడ కూడా బాగుపడతారు అనే ఒక కాన్సెప్ట్లోనే మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఇక్కడికి ప్రధానంగా రావడానికి కారణం, చాలామంది చాలా హామీలు ఇచ్చి యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే వైసీపీ వాళ్ళు ఇస్తారో హామీలు ఇచ్చి దాన్ని నెరవేర్చారో అలాగే ఇక్కడ కూడా కొన్ని హామీలు ఇచ్చారో అవి జరగలేదు. సో ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలనుకుంటే ఖచ్చితంగా ఆయన వచ్చి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేస్తారు. సో దానికి మేము వెనకాల నుండి ఆయన ముందుండి ఖచ్చితంగా ప్రజలకు మంచి జరగాలని చెప్పి మేము ముందు ఉంటాం. సో అదే కారణంగా మేము వచ్చింది ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవనిగడ్డకి ఖచ్చితంగా గాజు గ్లాస్ 2 ఓట్లు గాజు గ్లాస్ గుర్తుకు వేసి గెలిపించమని. నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరందుకోవడంతో పెడలలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడడంతో పెడనలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాయి. 12వ వార్డులో సత్య గణపతి ఆలయం వద్ద వైసీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పల రాము ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, వైసీపీ పట్టణ అధ్యక్షుడు బండారు మల్లి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 1వ వార్డులోని గ్రామ దేవత పైడమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎక్కల శ్యామలయ్య, నాయకులు చంద్ర నారాయణరావు, బల్ల ప్రసాద్, బొడ్డు దీక్షానందం, పూలబాబు, కమ్మగంటి వెంకటేశ్వరరావు, ఎర్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంటి నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్వి అప్పారావు, నాయకులు ఆకురాతి జనార్దన్ రావు, జన్యవాల లీలా, కృష్ణ, రాగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మోపిదేవుల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సార్వత్రిక ఎన్నికల ప్రత్యేక అధికారులు దర్శించుకున్నారు.
రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారి నరహరి సింగ్ భంగార్ అవనిగడ్డ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ప్రవీణ్ చౌహాన్లు వేర్వేరుగా మోపిదేవులు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు వారికి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ఆవరణంలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని నరహరి సింగ్ భంగార్ ప్రవీణ్ చౌహాన్లు దర్శించుకునగా ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహా కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రత్యేక అధికారులను ఆలయ అధికారి బర్మా ప్రసాద్ ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య, ఎస్ఐ వీర వెంకట సత్యనారాయణ, బీఆర్ఓలు బొడ్డు శ్రీనివాసరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. Yes,